తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 4వ భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి కథలోకి వెళ్దామా? ఆవేళ కాలేజీ ఫంక్షన్. విద్యార్థులంతా హడావిడిగా తిరుగుతున్నారు. కాలేజీ ఆవరణంతా శుభ్రం చేయించారు, వేదిక కట్టారు, రంగు దీపాలు అలంకరించారు. అక్కడంతా సందడిగా ఉంది. ఫంక్షన్ సందర్భంగా విద్యార్థులు నాటికలు, పద్యాలు, పాటలు, గేయాలు, నృత్యాలు మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి. అంతా ప్రిపేర్ అవుతున్నారు. ఫంక్షన్ మొదలైంది. ప్రిన్సిపాల్ గారు అధ్యక్షుడిని, ముఖ్య అతిథిని వేదిక మీదకి ఆహ్వానించారు. ఆ ఊరి పెద్దల్ని కొందరిని వేదిక మీదకి రప్పించారు. అధ్యక్షుని తొలి పలుకులు ముగిశాయి. ముఖ్య అతిథి అరగంట సేపు ఆ కాలేజీ సాధించిన ప్రగతి గురించి, పాలక వర్గాన్ని గురించి ధారావాక్యంగా మాట్లాడాడు. ఆయన వాగ్దాటికి అంతా ముగ్ధులైపోయారు. తర్వాత విద్యార్థుల కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. ముందుగా BA మొదటి సంవత్సరం వాళ్ళు తేనె కళ్ళు నాటిక చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలకు పాత్రులయ్యారు. మరికొందరు పాటలు పాడారు, కొందరు పద్యాలు చదివారు. ఈసారి శ్రీకర్ వంతొచ్చింది. అతను గేయం చదవాలని కాగితం మీద వ్రాసుకొని తెచ్చాడు. మైక్ ముందు నిలబడి గొంతు విప్పాడు శ్రీకర్. నిలువెత్తు విగ్రహంలా నువ్వు నిల్చుంటే నా కళ్ళకు నింగి నుంచి జారిన 2 నక్షత్రాల్లా కనిపించాయి నీ కళ్ళు. నీ నయనతర తార వలోసంతో ఓ నవసుందరి. సర్వసౌందర్య ప్రపంచం స్పష్టంగా కనిపించింది నాకు. నిన్ను చూసిన కళ్ళతో మరే అన్నుల మిన్నను చూడలేను. నీ దాసుడిగా మారాలనుంది. నీ కౌగిట్లో నన్ను చేసుకో బందీ. కరతాళ ధ్వనుల మధ్య గేయం ముగించాడు శ్రీకర్. గేయంలోని భావం, అతను చదివిన తీరు జ్యోతికి బాగా నచ్చాయి. ఆమెకు భావకవిత్వం అంటే ఎక్కువ మొక్కు చూపుతుంది ఆమె. ఇక ఫంక్షన్ అయిపోయాక శ్రీకర్ని కలిసి ప్రత్యేకంగా అభినందించింది. మీ గేయం భావాత్మకంగా చాలా చక్కగా ఉంది అని మెచ్చుకోలుగా ఉంది. ఆ మాటలకు శ్రీకర్ సిగ్గుపడ్డాడు కొద్దిగా. ఏదో నోటికొచ్చింది రాశాను, ఇది గేయమో కవిత్వమో తెలియదు నాకు అన్నాడు శ్రీకర్. ఎలా వ్రాసినా బాగుంది, కానీ భాష ఇంకా పటుత్వంగా ఉంటే మరింత బాగా రాణించేది అని జ్యోతి అంది. తన గేయం మెచ్చుకున్నందుకు ఆమె కృతజ్ఞతలు చెప్పాడు శ్రీకర్. జ్యోతికి కాలేజీ బ్యూటీగా పేరుంది. లక్షాధికారి గోవర్ధనం గారి ఏకైక సంతానం. ఆయనకు కూతురంటే పంచ ప్రాణాలు. ఆమె కోరితే దేవుణ్ణి కూడా కొనివ్వగలడు, అంతటి ప్రేమ ఆయనకి. ఇక జ్యోతి అందరి ఐశ్వర్యంతో పాటు రవ్వంత అహంభావం, గర్వం కూడా ఉంది. తనకిష్టం లేకపోతే ఎవరితోనూ మాట్లాడదు, చులకనగా తీసి పారేస్తుంది. అవతల వ్యక్తి నచ్చితే తెగ వాగేస్తుంది. ఇక అతన్ని వదిలిపెట్టదు. శ్రీకర్ ఆమెకు నచ్చాడు. శ్రీకర్ మంచి అందగాడు. 6 అడుగుల పొడుగుంటాడు. దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా ఉంటాడు. మంచితనం అతని సొత్తు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అతని నవ్వులో ఏ మహత్యం ఉందో. ఆ కాలేజీలో అతనంటే అందరూ ఇష్టపడతారు. అందరూ ఇష్టపడటం వేరు, లక్షాధికారి బిడ్డ జ్యోతి ఇష్టపడటం వేరు. జ్యోతి ఒక ప్రత్యేకమైన మనిషి. ఆమె ఇష్టాలు కూడా ప్రత్యేకమైనవే. ఆమె ఎప్పుడైతే శ్రీకర్ మీద ఇష్టాన్ని ప్రదర్శించిందో మిగతా విద్యార్థులంతా శ్రీకర్ మీద అసూయ చెందారు. ఉండదా మరి? పాలరాతి బొమ్మ వలపు పొందాలని ఎందరో ఎన్నాళ్ళ నుంచో తహతహలాడుతున్నారు. ఇవాళ హఠాత్తుగా ఛాన్స్ శ్రీకర్ కొట్టేయటంతో మిగతా వాళ్ళకు బాధగా ఉండదు. మొత్తానికి అదృష్టం వరించిందోయ్ అని స్నేహితులు అభినందించారు. దేనికి? జ్యోతి నిన్ను ప్రేమిస్తోంది. ఆమె ప్రేమ పొందటం గొప్ప వరం. కావచ్చునేమో, నాకు అలాంటి ఆశలు లేవు అన్నాడు శ్రీకర్. కోతలు కోయి మొదట్లో ఇలాగే అన్నారు అందరూ. ఆమె మాటలకు కరిగిపోతావు, చివరికి వాలపు బాణాలకి చిత్తైపోతావు. జ్యోతి అంటే ఏమనుకున్నావు? ఆ మాటలకు శ్రీకర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆవేళ కాలేజీ వదిలాక జ్యోతి శ్రీకర్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ దినం సాయంత్రం మీరు మా ఇంటికి రావాలి అని నవ్వుతూ ఆహ్వానించింది జ్యోతి. అతను విస్మయం చెందాడు. ఆవిడ ఎందుకు తన ఇంటికి టీకి ఆహ్వానిస్తుందో అర్థం కాలేదు. క్షమించండి, సాయంత్రం నాకు వేరే పనుంది, రానంటే ఆవిడ ఏమనుకుంటుందోనని అలా అబద్ధం ఆడాడు శ్రీకర్. ఆమె నిరుత్సాహపడిపోయినట్టుగా చూసింది. పోనీ రేపు వీలవుతుందా? ఆశగా అడిగింది. శ్రీకర్ ఇరుకున పడ్డాడు. ఆమె ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నాడు. కలవాళ్లతో పరిచయాలు, స్నేహాలు అతనికి ఇష్టం లేదు. కాదంటే ఆమె నొచ్చుకుంటుంది. మీరేమీ అనుకోకపోతే ఒక మాట సందేహంగా అడిగాడు శ్రీకర్. అడగండి.
నన్ను టీకెందుకు పిలుస్తున్నారు? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. జ్యోతి కలవరపడింది ఆ చూపులకి. చప్పున సిగ్గుతో తలదించేసుకుంది. ఊరికే మీరంటే మా డాడీకి ఇష్టం, పరిచయం చేద్దామని నసిగింది. అతను నవ్వి, అబద్ధం ఆడినా గోడ కట్టినట్టు అందంగా ఉండాలి అన్నాడు. నేనేమీ అబద్ధం ఆడలేదు. అంత అవసరం ఏమిటి? కొద్దిగా రోషపడింది జ్యోతి. మీ డాడీకి నేనంటే ఎలా ఇష్టం? ఆయన నన్ను ఎప్పుడూ చూడలేదు, నా గురించి తెలియదు, ఇంకెలా ఇష్టం? కొంటెగా ప్రశ్నించాడు. దొరికిపోయిన దొంగల తలదించుకుంది జ్యోతి. తన మాట నెగ్గకపోతే ఆవిడకి నిద్ర రాదు, అందుకే బుకాయించింది. ఎందుకు తెలియకూడదు? నేనే చెప్పాను మిమ్మల్ని చూడాలన్నారు, వస్తారా రారా? ఇప్పుడు కాదు, మరోసారి. ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? అసహనంగా అంది జ్యోతి. పనుందని చెప్పాను కదా. నా ఆహ్వానం కన్నా మించిన పనుందా మీకు? చివ్వున ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళల్లో చిందులేస్తున్న స్వాతిశయం గర్వరేఖలు చూసి అతని అభిమానం దెబ్బతింది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మీరు ఈ దినం తప్పక రావాలి. శాసిస్తున్నారా? కఠినంగా అన్నాడు శ్రీకర్. ఎందుకంత ఇదవుతారు? నేను పిలిస్తే ఎంతోమంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నీలా ఎవ్వరూ బ్రతిమాలించుకోరు. సరే, సారీ, నేను అందరిలాంటి వాడిని కాదు. మీ మనసు కష్టపడితే క్షమించండి, నేను రాలేను అని తలదించుకుని చెరచెరా కదిలిపోయాడు శ్రీకర్. అతని తిరస్కారం ఆమె గుండెను మండించింది. ఏం చూసుకొని ఇంత తలబిరుసు? టీకి పిలిస్తే రానంటాడా? చూస్తాను, నిన్నెలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. నిన్ను వంచకపోతే నా పేరు జ్యోతి కాదు, మంగమ్మ శపథం లాంటి శపథం చేసుకుంది జ్యోతి మనసులో. ఇక హాల్లో కూర్చుని షేక్స్పియర్ చదువుకున్నాడు శ్రీకర్. కాలేజీకి ఎలక్షన్స్ సంబంధంగా సరిగా వెళ్ళటం లేదు. ఊళ్ళో, సినిమా హాళ్లలో, కాలేజీలో స్టూడెంట్స్ రూముల్లో అంతా హడావిడి, ఒకటే గోల. గుడ్ ఈవినింగ్. టక్కన తలెత్తి చూశాడు. జ్యోతి తన గది గడపలో ఆమెను చూడగానే తడబడ్డాడు. గుడ్ ఈవినింగ్, కమిన్ ప్లీజ్. గౌరవం ఉట్టిపడేటట్టుగా చిరు దరహాసంతో అన్నాడు. లోపలికొచ్చింది జ్యోతి. అతని గదిలో బార్ లైట్ వెలిగించి ఇంటిమేట్ స్ప్రే చేసినట్టుగా అయింది ఆమె రాక. కూర్చోండి. కుర్చీలో కూర్చుంటూ, ఏం మనుషులు బాబు, మేమంతా ఎలక్షన్ ప్రవాహంలో కొట్టుకు చూస్తుంటే మీరు శుభ్రంగా నాటకాలు చదువుకుంటూ కూర్చున్నారా? అంది నిష్ఠూరంగా. నవ్వేశాడు శ్రీకర్. అతను స్టూలు మీద కూర్చున్నాడు. వాళ్ళు కుర్చీలో వెనక్కి వాళ్ళు కూర్చుని తమాషాగా నవ్వుతూ కాళ్ళు ఊపుతూ కూర్చున్న జ్యోతిని తదేకంగా చూడసాగాడు. కుర్చీ వెనక్కి వేసుకుంది జడ విసురుగా. మీరు లేవండి నాతో పాటే. మీరు వస్తే మీ ఫాలోవర్స్, అడ్మైరర్స్, ఫ్రెండ్స్ అంతా మా కాంపౌండ్కే, మా క్యాండిడేట్కే ఓట్లేస్తారు. మీ బలం మాకు కావాలి. బలవంతంగా చేస్తున్నట్టుగా, తనకేదో అతని మీద అధికారం ఉన్నట్టుగా అంటోంది ఆమె. మృదువుగా తిరస్కరిస్తున్నట్టుగా, సారీ జ్యోతి, నాకు ఎలక్షన్స్ అంటే ఎలర్జీ. 3 ఏళ్లుగా ఈ కాలేజీలో ఉంటున్నానా? ఏనాడు నేను వాటిలో జోక్యం కలిగించుకోలేదు. వారి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. అదేమిటో, నేనెప్పుడూ అంతే, నాకు అన్నీ గిట్టవు అన్నాడు. జ్యోతి మొహం ముడుచుకుంది. వెంటనే ముఖం ప్రసన్నంగా మార్చుకుని తేలిగ్గా నవ్వేసి, యూ సిల్లీ, ద గ్రేట్ జ్యోతి వస్తే కూడా నో అంటే ఎలా? అయినా ఇదేం దేశం, ఎవరూ ఎలక్షన్స్కి ప్రామినెన్స్ ఇవ్వరు, అందుకే రాజకీయాలు కంపు కొడుతున్నాయి. ఎడ్యుకేటెడ్ ఓట్ వాల్యూ గుర్తించుకుంటే ఎలా ఉంది? ఎలా ఉంటుంది మరి అలా ఉండకపోతే? పోలింగ్కి వస్తాలేండి. వస్తావు, మా క్యాండిడేట్కే వేస్తావు, ఉద్ధరించావు. కానీ లేండి, నాతో రండి. మీరు ఒక పూట నాతో తిరిగితే ఎలక్షన్ ట్రెండ్ పూర్తిగా మారిపోతుంది. ఐ విల్ బీ ది ఎండ్ ఆఫ్ సక్సెస్. నువ్వెన్నైనా చెప్పు, రానంటావు. అడ్డొస్తూ అడిగింది. తల ఊపేశాడు. కనుబొమ్మలు ముడేసింది. ఇదొక రాతి బొమ్మ, ఇతన్నేం చేయలేం. దాంతో నిషా చూపులు గుమ్మరించి ఖాళీగా నవ్వింది. ఓకే, మరీ అంత పతివ్రతలా ఉంటానంటే ఏం చేస్తాను చెప్పు? అలాగే వదిలేయాలి నీలాంటి వారిని, దట్స్ ఆల్. పోనీ ఒక మాట చెప్పు, నీ ఓటు మాకేనా? పక్కన నవ్వాడు శ్రీకర్. దీన్ని ఏమంటారో తెలుసా యంగ్ మేడం? అటు నుంచి నరుకు రావడం అంటారు. ఎస్, ఎలక్షన్స్ అంటే ఎలక్షన్సే. సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ తెలుసుగా, ఎలా చెప్పను? బొంగమూతి పెట్టింది జ్యోతి. గారాబం కుడుస్తున్నట్టుగా చప్పన కుర్చీలోంచి లేచింది. ఇదో చెప్తున్నా విను, నువ్వు మాకే ఓటేయాలి, తప్పదు. వేయకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాళ్ళకి మాత్రం వేయకూడదు తెలుసా? తర్జనతో బెదిరిస్తూ అంది. అలాగే అన్నట్టుగా నవ్వాడు శ్రీకర్. థ్యాంక్ యూ. మా క్యాండిడేట్ చైర్మన్ అయితే స్టూడెంట్ కవి సమ్మేళనం పెట్టించి నీకు శాలువాగా అప్పిస్తాను అంది. మరి ఈ భాగం ముగిద్దామా? ఇంకొక 15 గంటలో మళ్ళీ తరువాయి భాగం విందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.